వెల్కమ్ బ్యాక్. కూటమి సర్కార్ తీరుపై మండిపడుతున్నారు వాలంటీర్లు. చెలో విజయవాడను అడ్డుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు బకాయి పడ్డ 8 నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే అబద్ధాల సీఎంగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చే వరకు వదిలిపెట్టమని హెచ్చరించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఎన్ని నిర్బంధాలు పెట్టినా తమ పోరాటం ఆపబోమన్నారు వాలంటీర్లు. సచివాలయ ముట్టడిని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వాలంటీర్లు సచివాలయంలో ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇద్దాము, మా సమస్యను తెలుపుతామంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వాలంటీర్లు రాష్ట్రం మొత్తం నిర్బంధం చేస్తారా, హౌస్ అరెస్ట్ చేస్తారా? ఈ ప్రభుత్వం పోరాటాలు ఎదుర్కోవాల్సింది. ఈ రోజు మీరు చేసే ఈ పోరాటాన్ని పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకుని నిర్వీర్యం చేయవచ్చు. ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు పోరాటం చేయాల్సింది. ఈ ప్రభుత్వాన్ని కుప్పకుంచేదాకా వాలంటీర్లు వదిలిపెట్టేది 5,000 నుంచి 10,000 పెంచుతామని చెప్పి ఉగాదికి హామీ ఇచ్చిన మంత్రులు, ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ మీరేం చెప్తారండి సమాధానం? ఈ రోజు మీరు వాలంటీర్లకు 5,000 జీతం బడ్జెట్ లాసా? బడ్జెట్ లేదా? కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉందంటే మీకు? మిమ్మల్ని నమ్మి వాలంటీర్లు మోసపోయారండి. ఈ ప్రభుత్వం బకాయి పడ్డ వేతనాలు తక్షణమే విడుదల చేయాలా? వాలంటీర్లని విధుల్లో తీసుకోవాలా? వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలా? మీరు ఇచ్చిన హామీ మీరు అమలు పరచాల్సింది. లేకపోతే 5 సంవత్సరాల పోరాటం ఎదుర్కోవాల్సింది. మిమ్మల్ని గద్దె దించేదే. ఇప్పుడు మీరు వాళ్ళు ఎందుకు వాడుతున్నావా? వాలంటీర్ కానప్పుడు ఆ రోజు వాలంటీర్ పిలువండి, వాలంటీర్ ఎట్లా వాడుతున్నావు? కొద్దిగా బుద్ధి జ్ఞానం లేదా మీకు? ఇట్లా నువ్వు మా ఇట్లా చేసేది మమ్మల్ని ఈ రోజు మమ్మల్ని దాని నుంచి పోలీసు నిర్బంధంలో పెడతావా? మళ్ళీ పిలుపునిస్తాం. ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తావు చేసుకో. నీ జైలు కొత్తగా కట్టుకో, ఎన్ని జైలు అయినా కట్టుకో. నింపుకున్నా కానీ మేము మళ్ళీ వచ్చి పోరాటం చేస్తాం. ఈ కూటమి ప్రభుత్వం కుప్ప కూర్చుదా వదిలిపెట్టాం. ఏమయ్యా మంత్రి డోలబాల వీరాజస్వామి, కొద్దిగా నీకు సిగ్గు ఏమైనా ఉందయ్యా? అబద్ధాల మంత్రివయ్యా నువ్వు, అబద్ధాల మంత్రివి. మాకు చిత్తశుద్ధి అని చెప్పి ఈరోజు పోలీసులు పెట్టి నిర్బంధిస్తావు నువ్వు. గుర్తుపెట్టుకో మంత్రి, నీకు ఒకటే చెప్తున్నావు, నీ ఇంటిని కూడా ముట్టడి చేస్తాం, మా హక్కుల కోసం ముట్టడి చేస్తాం, నిన్నైతే వదిలిపెట్టేది లేదు. ఇంకా ఈ విధంగా చేస్తావు నువ్వు. నీకు ఇచ్చిన మంత్రి పదవిలో వాలంటీర్ బోర్డు ఎట్లా పెట్టుకున్నావయ్యా? కొద్దిగా నీకేమైనా ఉందయా? కొద్దిగా జ్ఞానం ఉందా? నిరుపేదల కోసం పోరాటం చేస్తుంటే అంటే వాలంటీర్ ఉద్యోగం జీవో లేదని? జీవో లేదయ్యా, నువ్వు జీవో ఇయ్యి. మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు? మీకు ఓటేసింది ఎందుకు? కొద్దిగా జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా? ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఇంత ఇదిగా చేస్తారా వాలంటీర్ల కోసం? మిమ్మల్ని గెలిపిస్తే, మా అభిమాన నటుడుగా మిమ్మల్ని పొగిడితే ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేపిస్తారా? మా ప్రాణం పోయినా వదిలిపెట్టాం. ఈ కూటమి ప్రభుత్వాన్ని కుప్ప కూల్చేస్తాం. ఇది గ్యారెంటీగా చెప్తాం. ఈ కూటమి ప్రభుత్వం పోరాటాలు ఎదుర్కోవాల్సిందే.